అందరికీ నమస్తే అండి. హెడ్డింగ్ చూసే ఉంటారు కదా. మహానాడుకి ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడప జిల్లాలో సీకే దిన్నె ప్రాంతంలో జరగబోతున్న మహానాడుకి జూనియర్ ఎన్టీఆర్ గారు రాబోతున్నారు అనేది ఒక పుకారు మాత్రమే సుమి. నేనేమీ కన్ఫర్మ్ చేయట్లేదు, జస్ట్ గాసిప్ మాత్రమే. పొలిటికల్ సర్కిల్స్ అండ్ సినీ సర్కిల్స్లో వస్తున్న గాసిప్ మాత్రమే. మరి గాసిప్ అయితే నువ్వు ఎందుకు చెప్పావు అని మీరు అడగొచ్చు. సో దీనిలో వాస్తవం ఎంత మేరకు ఉందనేది కన్ఫర్మ్ చేయడానికి నేను చెప్పాను. సో నేను చేస్తున్నాను. నిజానికి నేను ఈ వీడియో చేసే ముందు కొంతమంది పార్టీలో మనకు తెలిసిన వాళ్ళతో సోర్సులతో కన్ఫర్మ్ చేసుకున్నా, మాట్లాడాను. ఏం జరుగుద్దంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి ఆహ్వానం అయితే వెళ్తుంది, ఆహ్వానిస్తారు. ఆయనకు కళ్యాణరామ్ గారికి అండ్ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరికీ కూడా ఆహ్వానం అందుతుంది. సో జూనియర్ ఎన్టీఆర్ గారు వస్తారా లేదా అనేది ఆయన నిర్ణయం. నాకు తెలిసినంత వరకు రారు, వచ్చే అవకాశాలు లేవు. కళ్యాణరామ్ కూడా వచ్చే అవకాశాలు అయితే లేవు, కానీ ఆహ్వానం అయితే ఉంటుంది. గతంలో ఆహ్వానం కూడా ఉండేది కాదు, నేరుగా వెళ్ళి ఎవరు ఆహ్వానించేవారు కాదు. చివరిగా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసింది ఎప్పుడు 2009 ఎన్నికలకు ముందు ప్రచారం చేశారు. ఆ తర్వాత యువగర్జన అనే సభ జరిగింది. ఆ సభలో చంద్రబాబు నాయుడు గారితో సహా జూనియర్ ఎన్టీఆర్ గారు పాల్గొన్నారు. 2012, 13 ఆ టైంలో అనుకోండి, నాకు కరెక్ట్గా టైం గుర్తులేదు, కానీ ఇయర్ గుర్తులేదు. సో ఆ తర్వాత ఎప్పుడూ కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అవ్వాల. బహిరంగ వేదికల్లో ఆ పార్టీ మీటింగ్స్లో కూడా పాల్గొనాల. నారా లోకేష్ గారితో కావచ్చు, చంద్రబాబు గారితో కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీట్ అయ్యారేమో, కలిశారేమో, కానీ పార్టీ పరంగా మాత్రం ఒక వేదిక పంచుకోలే. దట్టు పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు 2020 నిజంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి అండ్ టీడీపీకి సఖ్యత అంతా బాగుంటే 2022లో ఒంగోలులో జరిగిన మహానాడుకి ఎన్టీఆర్ గారు వచ్చేవాళ్ళు. వస్తే ఆ మహానాడు సక్సెస్ అయింది. ఎన్టీఆర్ గారు వచ్చి ఉంటే ఇంకా గ్రాండ్ సక్సెస్ అయ్యేది, నేషనల్ లెవెల్లో మంచి ఉండేది. ఈవెన్ 2023 రాజమండ్రిలో జరిగిన మహానాడుకు కూడా రాలేదు ఆయన. ఆయనకు ఆహ్వానించారో లేదో తర్వాత విషయం, రాలేదు. సో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కార్యకర్తలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, చాలా కష్టం వచ్చినప్పుడు ఆయన రాలేదు. మేబీ ఆయనకు ఆహ్వానించారో లేదో తెలియదులే, ఆహ్వానించే ఉంటారు. కానీ పొడిపొడిగా వీళ్ళు ఏంటంటే కర్ర ఇరగదు పాము సావదు అనేటట్టు వీళ్ళు పొడిపొడిగా ఆహ్వానిస్తారు. ఆయన కూడా సర్లే పెద్దల నుంచి ఏదైనా కబురు వస్తే వెళ్దాం అన్నట్టు ఆయన ఉంటారేమో. మేబీ ఆ ఫ్యామిలీ మధ్య ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ అప్పుడు వచ్చుంటే ఒంగోలులో జరిగిన మహానాడుకు కానీ, రాజమండ్రిలో జరిగిన మహానాడుకు కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చుంటే ఖచ్చితంగా ఈ గెలుపులో ఆయన పాత్ర ఖచ్చితంగా ఉండేది. కాకపోతే 2019 నుంచి 2024 మధ్య తెలుగుదేశం పార్టీ బాగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు పార్టీ కోసం ఏమాత్రం కూడా అనుకూలంగా వ్యవహరించలేదు. అట్లీస్ట్ భువనేశ్వర్ గారికి సంబంధించి కొన్ని కామెంట్స్ వచ్చినప్పుడు కావచ్చు, లేదా పార్టీ కార్యాలయం మీద దాడి జరిగినప్పుడు కూడా ఆయన సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తి పార్టీ క్యాడర్లో కొంత ఉంది. అయితే ఇప్పుడు అవన్నీ పోయాయి, మేబీ ఇప్పుడు అవన్నీ ఉండకపోవచ్చు. ఈవెన్ రీసెంట్గా లాస్ట్ మంత్ ఒకసారి లోకేష్ గారు ఒక పర్యటనలో ఉన్నప్పుడు ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెంలోనే ఎక్కడో ఏదో పర్యటనలో ఉన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫ్లెక్సీలు కనిపిస్తే ఆయన ఆ ఫ్లెక్సీలని చేత్తో పట్టుకున్నారు, ఆ జెండాల్ని. అలాగే మరో చోట కళ్యాణరామ్ గారు ఒక చోట పర్యటిస్తున్నప్పుడు ఆయనకు లోకేష్ గారి ఫ్లెక్సీలు, లోకేష్ గారి జెండాలు కనిపిస్తే ఆయన కూడా టీడీపీ జెండా, లోకేష్ గారి జెండా పట్టుకున్నారు. సో దాంతో ఓకే, వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి అభిమానం ఉంది. సో వాళ్ళకి పార్టీ మీద అభిమానం చావలేదు, వీళ్ళకి కూడా ఎన్టీఆర్ గారి మీద, కళ్యాణరామ్ గారి మీద ఎటువంటి లేదు, భేషజాలు లేవు, విభేదాలు లేవు. సో వీళ్ళు ఫ్యూచర్లో ఏమైనా కలుస్తారేమో అనే సంకేతాలు అప్పుడే బలపడ్డాయి. సో ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో నారా లోకేష్ గారు కొత్త అంకానికి తెరతీయబోతున్నారు. ఆయన ఇప్పటి వరకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు, నెక్స్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా వెళ్ళబోతున్నారు. నాకు తెలిసినంత మేరకు మహానాడులో లోకేష్ గారికి కొత్త పదవి రాబోతుంది పార్టీ పరంగా. సో అది తీసుకున్నప్పుడు కాస్త పార్టీలో అందరినీ కలుపుకున్నట్టు ఉంటుంది కదా. సో ఎన్టీఆర్, కళ్యాణరామ్ లాంటి వాళ్ళు వస్తే బాగుంటుంది కదా అనే ఆలోచన కొంత పార్టీ క్యాడర్లో ఉందన్నమాట. సో వస్తారా రారా అనేది మనం పూర్తిగా చెప్పలేము. వస్తే మాత్రం నిజంగా అది చూసే కార్యకర్తలకు, ఒకవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మరోవైపు ఎన్టీఆర్ గారి అభిమానులకు అది ఒక పండగ. అసలు మర్చిపోలేరు అన్నమాట, జీవితంలో మర్చిపోలేరు అటువంటి వేడుకలను, అటువంటి వేదికలను. అయితే ఎన్టీఆర్ గారు గతంలో ఉన్నట్టయితే ఇప్పుడు లేరు, ఆయన బాగా బిజీగా ఉంటున్నారు. షెడ్యూల్స్ ఇప్పుడు దేవరా 2 ఒకటిను, తర్వాత వార్ 2 ఒకటి షూటింగ్లు, రకరకాల వ్యవహారాలు, షెడ్యూల్స్ అన్నీ బాగా బిజీగా ఉన్నాయి. కాబట్టి ఆయన పాలిటిక్స్ మీద పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం లేదు. కాబట్టి మేబీ వస్తారా రారని చెప్పలేం. నాకు తెలిసి అయితే రాకపోవచ్చు, వచ్చే అవకాశాలు అయితే ఉండవు. థ్యాంక్ యూ. సో అంటే లడ్డూపల్లెం.com అని మీరు ఈ మధ్య నేను ప్రమోట్ చేస్తున్నాను కదా. సో నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే ఇది ప్యూర్లీ స్వచ్ఛత, నాణ్యత అండ్ ఆర్గానిక్ సేంద్రియ పద్ధతుల్లో మట్టి నుంచి వచ్చిన ఉత్పత్తులతో చేస్తున్న లడ్డు అనమాట. రాగి, సజ్జ, జొన్న, కొర్ర, అంటే బాదం కావచ్చు, జీడిపప్పు అండ్ డ్రై ఫ్రూట్స్ ప్లస్ మల్టీ సీడ్స్, పుచ్చగింజలు అండ్ వేరుశనగలు
అండ్ వాటర్ మెలూన్ సీడ్స్, ఇట్లా డిఫరెంట్ అంటే కొంచెం కొత్త యూనిక్ ఐటమ్ కాబట్టి దీన్ని నేను ప్రమోట్ చేస్తున్నాను. కాబట్టి దీన్ని పరిచయం చేస్తే బాగుంటుంది అనుకున్నా. సో ఇది ప్రారంభించిన కొత్తలో వాళ్ళు కూడా కొత్తే, ఎక్కడ సంథింగ్ ఒక పెద్ద ప్లేస్లోనే జాతీయ స్థాయిలోనే ట్రైనింగ్ తీసుకోవడం, ఆ ట్రైనింగ్ తీసుకున్న దాంతో ఒక 20 మంది నేర్చుకొని పూర్తి స్థాయిలో ఈ బిజినెస్ పెట్టారనమాట. సో ఇది వచ్చింది అంటే కస్టమర్ ఫీడ్బ్యాక్ బాగుంది. మన సబ్స్క్రైబర్స్ నేను ప్రమోట్ చేసాక చాలామంది కొన్నారు, బాగుంది. కాకపోతే ఇన్ టైం డెలివరీలో కొంత ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళ కొరియర్ సర్వీస్ ప్రాబ్లం కారణంగా, కొరియర్ ఒకటి దెబ్బేయడం కారణంగా ఫస్ట్లో ఫెయిల్ అయ్యారు. కానీ 3 days నుంచి మాత్రం కొరియర్ కూడా బాగుంది, షిప్పింగ్ కూడా ఇన్ టైంలో అవుతుంది, క్వాలిటీ ఉంటుంది. సో వీలైతే బుక్ చేయండి. laddupallem.com LADDUPALLEM pallem.com laddupallem.com ఆన్లైన్లో ఆర్డర్స్ ఇవ్వచ్చు, లేదా 9997839994 ఈ నెంబర్కి వాట్సాప్లో కూడా ఆర్డర్స్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ.